దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. యూదా రాజుగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయిలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయిలుకు మెషికనియు, అజర్యాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టెను. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వజ్ఞాన సంపన్నుడా, నీకే వందనాలు తండ్రి. ఈ దినం మేమందరము నీ పాదముల చెంత కూర్చొని నీ యొద్ద కూర్చొని నేర్చుకున్నట్టుకు వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన నీ మాటలు మాకు వినిపించుచు ఉన్నాం. నీ వాక్యము ద్వారా మేము జ్ఞానాభివృద్ధి కలిగి ఆత్మయందు బలపడి నీతి మార్గముల గుండా నడుచుచు నువ్వు సిద్ధపరిచిన నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోగల ధన్యత దయచేయండి. నీ వాక్యము నుండి మా హృదయం తొలగిపోక మా హృదయంలో నీ వాక్యము స్థిరపడినట్లు నీ ఆత్మ సహాయము దయచేయండి. ప్రతి బిడ్డను నీ తట్టు ఆకర్షించుకునమని దానియేలు గ్రంథములో ఉన్న ధ్యానాలు మేము చేయుచుండగా ప్రతి ఒక్క విషయము మేము గ్రహించుటకు సహాయము దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఈ దినం మనము దానియేలు గ్రంథంలో ఉన్న ప్రారంభ వచనాల్లో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం చాలా ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథం ఇది ఈ కాలంలో మనం ధ్యానించుకోవాల్సిన గ్రంథం. ఇందులో నుంచి అనేక ప్రసంగాలు రానున్న వారాల్లో మనం వినబోతున్నాం. గమనించండి, దానియేలు గ్రంథం చదువుటం వలన గలిబిలి కలిగించే కాలములో ధైర్యముగా జీవించుట ఎలా అనేది నేర్చుకోగలం. గలిబిలి కలిగించే సమయాల్లో ధైర్యంగా మనం ఎలా బ్రతకాలో ఈ గ్రంథం నుంచి నేర్చుకోగలం. ఈ పుస్తకం మనకు చాలా అవసరం. ఈ దినాల్లో ఎక్కువ చదవాల్సిన గ్రంథం. ఎందుకంటే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ గ్రంథం ఎందుకు మనము ధ్యానం చేయాలి అంటే, దానియేలు పరిస్థితి ఆ యొక్క బబులోను రాజ్యములో ఎలా ఉందో ఈ లోకంలో మన పరిస్థితి కూడా సరి సమానంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దానియేలు దాదాపు 15 ఏళ్ల వయసులో బబులోను వెళ్ళిపోయాడు. 90 ఏళ్ళు వయసు వరకు అదే రాజ్యంలో ఉన్నాడు. చాలా సుదీర్ఘ కాలం ఆ ప్రాంతంలో ఉన్నాడు. అన్యుల మధ్య, అందరూ అన్యులే, వీరు మాత్రమే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. దేవుణ్ణి ఎరిగిన వారు చాలా అల్పసంఖ్యాకులు. విగ్రహారాధికులు అధిక సంఖ్యాకులు అన్నమాట. మన దేశంలో కూడా ప్రభువుని నమ్మిన మనల్ని అల్పసంఖ్యాకులు అంటారు, మైనారిటీస్ అంటారు. అధిక సంఖ్యాకులు ఎవరంటే ఇతర మతస్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి మనల్ని ఏమంటారంటే మైనారిటీస్ అంటారు, అల్పసంఖ్యాకులు. సరిగ్గా ఆ బబులోను ప్రాంతంలో వీళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగే ఉన్నాం. కొద్ది వారము చుట్టూ కూడా విరోధులైన వారి మధ్య దేవుణ్ణి ఎరిగిన కొద్ది మంది ప్రజలుగా
ఈ దానియేలు అతని స్నేహితులు ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రంథం చదవడం మనకు అవసరం. వారి మధ్య ఎలాగ బ్రతకాలనేది వీరిని చూస్తే మనము నేర్చుకోగలం. రెండో కారణం ఎందుకు ఈ దానియేలు గ్రంథాన్ని చదవాలి, ధ్యానం చేయాలి అంటే, ఈ దానియేలు గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. దానియేలుకి చాలా దర్శనాలు వచ్చాయి. ఈ దర్శనాలన్నీ కూడా నెరవేరుతున్న కాలం ఇది. అవన్నీ కూడా కార్యరూపము ధరించుకుంటున్న కాలం ఇది. దానియేలు దాదాపు ఇప్పటికీ 2600 సంవత్సరాల క్రితం వాడు అప్పుడు చూచిన దర్శనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ప్రస్తుత కాల పరిస్థితులు, యుద్ధాలు ఇవన్నీ మనం చూసుకొని ఒకసారి ఆ గ్రంథాన్ని చదువుకుంటే చాలా పొంతన మనకు కనబడుతుంది, పోలిక కనబడుతుంది. అప్పుడు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరడం ఇప్పుడు చూడగలం గనక ఈ గ్రంథాన్ని చదవడం మనకు చాలా అవసరం. మూడోది, ఎందుకు ఈ గ్రంథాన్ని చదవాలి అంటే, దానియేలు పూజించే దేవుడే మనం పూజించే దేవుడు కూడా. దానియేలు పూజించే దేవుడే మనం పూజించే దేవుడు కూడా. అప్పుడు ఎలాగైతే అన్ని సింహాసనాలకి పై సింహాసనం ఆయన కలిగి ఉన్నాడో, దాని మీద ఆయన ఆరోహణమై ఉన్నాడో, ఈరోజుకి ప్రపంచంలో ఎన్ని గొప్ప సింహాసనాలు ఉన్నా వాటన్నిటి పై సింహాసనం ఆయనదే. ఇప్పటికీ అధికారం ఆయనదే. కాబట్టి ఈ గ్రంథం చదువుట మనకెంతో ముఖ్యం. అన్నిటి వెనక ఆయన ఉన్నాడు, అన్నిటికీ బాధ్యత వహిస్తాడు. సమస్తమునకు ఆధారభూతుడు, ఆదియు అంతము నేనే. గమనించిన, అన్నిటి వెనక ఆయన నిలబడ్డాడు, అన్నిటికీ బాధ్యత వహిస్తాడు. దేశాలు, కుటుంబాలు, వ్యక్తుల యొక్క బాధ్యత ఆయన వహిస్తాడు. గతము, వర్తమానం, భవిష్యత్తు యొక్క బాధ్యత వహిస్తాడు. గమనించండి, మంచి సమయాలు, చెడ్డ సమయాలు, ఆనందము, దుఃఖము, వేదన, విజయాలు, పరాజయాలు, అన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఆయనే వహిస్తాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీకున్న ప్రతి దానికి ఆయన బాధ్యత వహిస్తాడు. కాబట్టి అన్నిటికీ పైనున్నవాడు, అన్నిటికీ కారణభూతుడు గనక ఆయన ఇప్పటికీ సింహాసనం మీద ఆసీనుడే. ఆయన మనం ఆరాధిస్తున్నాం, దాన్ని బట్టి మనం ధన్యులం. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుట మనకు ఎంతో అవసరం. ప్రతి యువకుడు మొదలు అందరూ కూడా చదవాల్సిన పుస్తకం ఇది. ఎక్కువ ప్రజాదరణ కలిగిన పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. అన్ని పుస్తకాల్లోకెల్లా బాగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు, అజ్ఞానుల దగ్గర నుంచి గొప్ప పండితుల వరకు చదివే గ్రంథం ఇది. ఎందుకంటే బైబిల్లో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. కొన్ని చరిత్ర గ్రంథాలు, ఆదికాండం చరిత్ర గ్రంథం, నిర్గమకాండం చరిత్ర గ్రంథం, ధర్మశాస్త్రం ఉంది. కీర్తనల గ్రంథంలో కీర్తనలే ఉన్నాయి, సామెతల్లో సామెతలే ఉన్నాయి, సువార్తల్లో సువార్తలే ఉన్నాయి. ఇంకా గమనించండి, ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం, ఇవన్నీ ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఇలా రకరకాల గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథం అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ గ్రంథంలో చరిత్ర ఉంది, ఈ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, ఈ గ్రంథంలో రాజకీయాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, సింహాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, ఇంకా అడవి మృగాలు ఉన్నాయి, మండుచున్న కొలిముంది, కళలు, దర్శనాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. ప్రపంచాన్ని ఏలిన రాజు ఆవులాగా, ఒక జంతువులాగా మారిపోయిన చరిత్ర ఉంది ఇందులో. సాహసాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. గమనించండి, అన్ని రకాల రుచులు ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ఏది లేదు. ఇది కేవలం దీనికే చెందిందని చెప్పలేం. కాబట్టి గమనించండి, వీటిని ధ్యానము చేయటం మనకు చాలా ముఖ్యం. ఇందులో ఏముంది అంటే, దానియేలు అతని 3 స్నేహితులతో ఈ కథ మొదలవుతుంది. 4 యువకులు. గమనించండి, వారు ఈ 4 ఏ విధంగా అన్య దేశములో భయంకరమైన క్రూరుల మధ్య ఎలా నిలబడ్డారు అనేది ఇందులో మనం చూడొచ్చు. మనం కూడా నిలబడాలి ఈ ప్రపంచంలో. ఎలాగైతే చుట్టూ విరోధుల మధ్య దేవుడు వారిని వర్ధిల్ల చేశాడో, ఉన్నత స్థాయికి ఎలా నడిపించాడో, వారిని ఎలా దేవుడు సంరక్షించాడో, మనల్ని కూడా ఈ భయంకరమైన జనముల మధ్య దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు.
తన శిష్యుల్ని పంపుతూ ప్రభు ఒక మాట అన్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నానని. కొన్నిసార్లు మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ తోడేళ్ల మధ్య ఎలా వ్యవహరించాలి అనేది వీరిని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి ఈ దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యం. మనకు తెలుసు, ఇది దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో జరిగిన కార్యం. ఇది 600 నుంచి 530 సంవత్సరాల వరకు జరిగిన చరిత్ర ఈ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలు గమనించండి, ఇది చాలా సుదీర్ఘమైన బబులోను కాలంలో, బబులోను దేశంలో జరిగింది. ఈ దానియేలు అతి సామాన్యుడిగా, ఒక బానిస పిల్లవాడిగా వెళ్ళినవాడు ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి 4 రాజుల దగ్గర దిగాడు, ఒక రాజు దగ్గర కాదు. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరేషు రాజు, 4 రాజుల దగ్గర ఇతడే ప్రధానమంత్రి. సహజంగా మన ప్రభుత్వం మారితే మంత్రులు మారిపోతారు కదా, మారా. కానీ రాజులు మారారు, కానీ రాజ్యాలు మారాయి, కానీ మంత్రి మారలే. ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి మారలే. దేవుని బిడ్డలారా, రాజులు మారారు. నెబుకద్నెజరు చనిపోయాడు, అతని కుమారుడు రాజు అయ్యాడు. కానీ ప్రధానమంత్రి దానియేలే. ఈ యొక్క బబులోను రాజ్యము కల్దీయులది అనమాట. ఎవరిదేళ్ళు? కల్దీయులు. ఈ కల్దీయుల రాజ్యములో నుండి పారసీక రాజ్యము వచ్చింది. వారిని పడగొట్టి మాదీయ పారసీక రాజ్యం వచ్చింది. మీడో పర్షియన్ ఎంపైర్ అంటారు. ఆ రాజ్యం వచ్చింది. వేరే రాజు వచ్చి ఆక్రమించుకున్నాడు ఈ రాజ్యాన్ని. అయినా ప్రధానమంత్రి మారలే. మళ్ళీ చూసినప్పుడు ఈయన కంటే గొప్ప జ్ఞాని ఎవడున్నాడు అని మళ్ళీ అతన్నే పెట్టేవారు. వీళ్ళు సామాన్యమైన రాజులు కాదు, ప్రపంచాన్ని ఏలిన రాజులు. ప్రపంచాన్ని ఏలిన రాజులు చాలా అరుదుగా ఉంటారు. అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్ని ఏలిన రాజు. దానికి ముందు, అలెగ్జాండర్కి ముందు ప్రపంచాన్ని ఏలిన రాజు ఎవరంటే నెబుకద్నెజరు. ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలిన రాజు ఎవరంటే కోరేషు రాజు, పారసీక రాజు అనమాట. ఈ మధ్య భారత ప్రభుత్వం మన దేశాన్ని కోరేషు రాజు ఏలాడని ఒక నాణము కూడా విడుదల చేసింది, సైరస్, కింగ్ సైరస్ అని. గమనించండి, మన దేశాన్ని ఏలాడు చరిత్ర చెప్తుంది, మన చరిత్ర. అలాంటి కోరేషు రాజు దగ్గర కూడా ప్రధానమంత్రి ఎవరంటే దానియేలే. ప్రపంచానికి ప్రధానమంత్రి అనమాట ఈయన. దేనికి? ప్రపంచాన్ని ఏలిన రాజుల దగ్గర ప్రధానమంత్రి, వారికి సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి ఈ దానియేలు. దేవుని సంగమం గమనించిన, అంతటి శక్తివంతమైన పరిపాలకుల దగ్గర నిలబడినవాడు, సలహాలు ఇచ్చినవాడు ఈ యొక్క బబులోను, ఈ యొక్క దానియేలు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఈ యొక్క మనం చూస్తే ఈ చరిత్ర, ఈ కథ ప్రారంభమయ్యేటప్పటికీ ఈ కథలో ప్రాముఖ్యంగా కొన్ని పాత్రలు చూస్తాం. మనం ఎప్పుడైనా ఏదైనా కథ చదివితే ఒకటి అనుకూలంగా, వాటికి విరోధంగా 2 పాత్రలు ఉంటాయి కదా. హీరో పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర ఉంటుంది. గమనించండి, వాటి వెనకాల ఇదంతా నడిపించే డైరెక్టర్ పాత్ర ఉంటుంది. కనబడ్డ కానీ వెనకాల నడిపించేది అంతా ఎవరు? గమనించండి, ఆ డైరెక్టర్ నడిపించినట్టు ఇక్కడ కూడా 2 పాత్రలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన, విరోధమైన గుంపు ఎవరిదంటే నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యం. ఏ రాజ్యం? బబులోను సామ్రాజ్యం. ఈ మాట ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఈ మాట బబులోన్ అనే మాట గ్రంథం మొదటి నుంచి గ్రంథం చివరి వరకు ఉంది, బైబిల్ గ్రంథం అంతా. అసలు ఈ బబులోన్ అనే మాట బాబెలు గోపురం దగ్గర మొదలైంది. ఆది కాండం 11వ అధ్యాయంలో బాబెలు గోపురం దగ్గర మొదలైంది. ఈ బాబెలు నెమ్మదిగా బబులోను రాజ్యము కింద, తర్వాత క్రీస్తుకు లేక దేవునికి విరోధమైన చెడ్డ స్థితిని తెలియజేసే దానికి సూచనగా ఈ బబులోను అనేది కనబడడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా దాన్ని చెప్తాడు. బబులోను ప్రకటన 17-18 అధ్యాయాల్లో చూస్తాం. అది ఈ బబులోను గమనించండి, దాని గురించి అక్కడ కూడా ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఈ బబులోను దేనికి సూచనగా ఉంది అంటే చెడ్డది, దేవునికి వ్యతిరేకమైన,
దేవునికి విరోధమైన వాటన్నిటికీ సూచనగా ఏది ఉందంటే బబులోన్ అనే మాట కనబడుతుంది. రెండోది అనుకూలమైన. దానియేలు, ముగ్గురు స్నేహితులు, వీరు దేవుని పక్షంగా ఉన్నవారు. దేవుని యందు విశ్వాసముంచిన విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతున్న నలుగురు యువకులు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరిని ఈ వ్యతిరేకుల మధ్య దేవుడు వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా చివరికి వారిని ఉన్నత స్థితికి చేర్చాడు. ఈ రెండు పాత్రలు, దేవునికి అనుకూలమైనవి, దేవునికి విరోధమైనవి, రెండు పాత్రలు ఉన్నాయి. వీటి వెనకాల ఎవరున్నారు? కనబడకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ కథలో దాదాపు ఈ దానియేలు గ్రంథం నుంచి 16 విషయాలు రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా మనం ధ్యానం చేసుకునేది ఏంటంటే, ఈ లోకము తన ప్రభు యొక్క సంఘాన్ని ఎలా పాడు చేస్తుంది అనే విషయం ప్రారంభ వచనాల్లో కనబడుతుంది. ఈ లోకము ప్రభు యొక్క సంఘాన్ని ఏ విధంగా మోసగిస్తుంది, ఏ విధంగా పాడు చేస్తుంది, పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దేవుని సంగమం గమనించండి, ఈరోజు ఈ కథను మనం చూద్దాం. మొదటిగా 5 విషయాలు ఇందులో నుంచి చూద్దాం. మొదటిగా మొదటి వచనం చదువుకుందాం. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. యెహోయాకీము యూదారాజు అనమాట. ఏ రాజు? యూదారాజు. అతని ఏలుబడిలో 3వ సంవత్సరమున యెరూషలేమును ముట్టడి వేశాడట. ఏం వేశాడు? ఇదివరకు దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే కోట చుట్టూ ఏం చేసేవారంటే ముట్టడి వేసేవారు, ముట్టడి దెబ్బలను వేసేవారు అనమాట. పూర్తిగా ఆ పట్టణాన్ని మూసేసేవారు అనమాట. ఆ గేట్లన్నీ మూసేసేవారు. మరి ఇప్పటికిలాగా బాంబులు జట్లతో కొట్టలేరు కదా, అప్పుడు ఏమీ లేవు. పెద్ద కోటలు కట్టుకొని లోపల సురక్షితంగా ఉండేవారు. మరి వారిని బయటికి తీసుకురావాలంటే ఎలా అంటే, వీరు కొట్టడానికి వీడి దగ్గర ఆయుధాలు ఏమి ఉండేవి కాదు కనుక మొత్తం ఆ దేశాన్ని మూసేసేవారు. మరి ఓ పట్టణం నడవాలంటే చాలా రావాలి కదా. మన ఊరు ఉంది గమనించిన, మన ఊరిలో మనందరం సజావుగా జరగాలంటే రోజు చాలా రావాలి. మంచినీళ్ళు రావాలా గమనించిన, మంచినీళ్ళు రావాలి, పాలు వ్యాన్లు రావాలి, కూరగాయలు రావాలి, చాలా లోపలికి రావాలి. లేకపోతే ఒక్కసారి స్తంభించిపోద్ది మన జీవితం కదా. గమనించండి, అవేమీ రానివ్వకుండా మొత్తం మూసేసేవారు ఆ కాలంలో. ఇది అలా ముట్టడి వేశారట. క్రీస్తు పూర్వం గమనించిన 605వ సంవత్సరంలో యెరూషలేమును ముట్టడి వేశారంటే చుట్టూ ఎవరు వెళ్ళనివ్వకుండా. అప్పుడు ముట్టడి వేస్తే ఈ పట్టణం ఎప్పుడుకు స్వాధీనమైందంటే దాదాపు 20 ఏళ్ళకి. ఎన్నేళ్ళు ముట్టడి వేశారు వీళ్ళు? దాదాపు 20 ఏళ్ళు ముట్టడి వేస్తే అప్పుడు కాళ్ళబేరానికి వస్తే లోపలికి వెళ్ళి మొత్తం దేశమంతటి నాశనం చేశారు. పట్టణం అంతటిని పాడు చేశారు. దేవాలయాన్ని తగలబెట్టేశారు. అందులో ఉపకరణాలన్నీ పట్టుకుపోయారు. ముందు ముట్టడి వేశారు. కొద్ది కాలం బేరమాడేవాడు యెహోయాకీము. వారికి మందిరంలో ఉన్న కొన్ని బంగారపు వస్తువులు ఇచ్చి సర్ది చెప్పి పంపించేవాడు. మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ యుద్ధానికి మళ్ళీ ముట్టడి వేసేవారు. మళ్ళీ ఏదో సర్ది చెప్పి వారికి డబ్బులు ఇచ్చి పంపించేవాడు. ఒకరోజు పూర్తిగా లోపలికి వచ్చి ధ్వంసం చేసి ఆ మందిరంలో మిగిలిందంతా ఆ బంగారపు వస్తువులు అన్నీ తీసుకెళ్ళిపోయి మందిరాన్ని పడగొట్టేసి కాల్చేశాడు. సొలొమోను కట్టిన ఆ గొప్ప వైభవమైన మందిరాన్ని కాల్చేశాడు ఈ నెబుకద్నెజరు. అంతేకాదు ఆ దేశంలో కొంచెం బలంగా అంతా బాగున్న వారందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. జబ్బుతో బలహీనులుగా వృద్ధులైన వారిని ఆ దేశంలో వదిలేసి గమనించండి, బలంగా ఉన్న వారందరినీ బానిసలుగా పట్టుకుపోయాడు తన దేశానికి. దేవుని బిడ్డలు గమనించండి, అలాగా పట్టుకొచ్చేసిన వారిలో ఎవరున్నారంటే ఈ 4 యువకులు ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. గమనించండి, వీళ్ళని అందులోంచి తీసుకొచ్చేసిన వారే అన్నమాట, బానిసలుగా పట్టుకొచ్చిన వారు. దేవుని బిడ్డలు గమనించండి, మొదటి పాఠం ఏమిటంటే, గమనించండి, లోకం నిన్ను పాడు సంఘాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఇప్పుడు వీరు ఎక్కడికి దూరం అయిపోయారు? వారు పట్టణంలో నుండి బయటికి తీసుకొని పోబడ్డారు.
కల్దీయ దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మందిరం లేదు వీళ్ళకి, ఆరాధన లేదు వీరికి. గమనించండి, వీరు ప్రార్థించుకోవడానికి మందిరం లేదు, బలులు అర్పించడానికి మందిరం లేదు. సంవత్సరానికి ముమ్మారు పట్టణంలోనికి పురుషులందరూ వచ్చి బలులు, ప్రథమ ఫలాలు ఇవన్నీ అర్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ మందిరమే కాల్చివేయబడింది. ఇప్పుడు వారు ఆరాధించడానికి ఏమీ లేదు, అన్య దేశంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తారు? ఎటువైపు చూసి ఆరాధిస్తారు? సొలొమోను అన్నాడు, ఇదిగో మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే చాలు, రక్షించమన్నాడు. ఇప్పుడు ఆ మందిరమే కాలిపోయింది, మందిరం లేదు వీరికి. వీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆ అన్య దేశంలో ఎవరిని ఆరాధించాలి? దేవునికి దూరం చేసేసాడు సాతాను. ఈ లోకం ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నిన్ను పాడు చేయాలనుకున్నప్పుడు, సంఘాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు, విశ్వాసిని పాడు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది లోకం అంటే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీ ప్రార్థనకు నిన్ను దూరం చేస్తుంది, నువ్వు వాక్యం చదువుకోవడానికి దూరం చేస్తుంది, నువ్వు చేసే ఆరాధనకు దూరం చేస్తుంది. దేవుని బిడ్డలకు దూరం అయితే నెమ్మదిగా నీ విశ్వాసము తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి గమనించిన జాగ్రత్త వహించాలి. మనం దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీకు క్రమం ఉంది. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడమో, ఆదివారం ఆరాధనకు వెళ్ళడమో, ఇతర కార్యక్రమాలకు ఏకీభవించడం క్రమం ఉంది. ఒక్కసారి నువ్వేమన్నా తప్పిపోయావా, నువ్వు మళ్ళీ రావడం కష్టమైపోద్ది కదా. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒక వారం తప్పిపోయిందా నెమ్మదిగా అలసత్వం చూపించేస్తూ నెమ్మదిగా దూరం అయిపోతాం. మన కార్యక్రమాలన్నీ అప్పుడు వస్తాయి. చక్కగా ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు వచ్చేస్తారు బంధువులు, లేకపోతే ఎవరో ఒకరు. బైబిల్ చదువుకోవాలనుకున్నప్పుడు వచ్చేస్తారు. ఆరాధనకు వెళ్ళాలి ఈరోజు, అన్ని ఫంక్షన్లు ఆదివారమే పెట్టుకుంటారు, అన్నీ పెళ్ళిళ్ళు అన్నీ ఈరోజే తగులుతాయి. చక్కగా దేవుని దగ్గర కూర్చోవాలి. నువ్వు ఈరోజు ఆరాధన చేయడానికి ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటావు, పెళ్ళిలో ఆ విగ్రహాల ముందు కూర్చుంటావు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ వివాహాలు ఆవిడ చేసుకోడు కదా, పాస్టర్ గారు ఖాళీ ఉండరు ఈరోజు. ఆ విగ్రహాల ముందు కూర్చుంటా. ఎక్కడ కూర్చునేవాడు? దేవుని సన్నిధిలో నిజ దేవుని ముందు కూర్చొని విగ్రహాల ముందు కూర్చుంటా. చక్కగా దేవుని స్తుతిస్తూ పాడుకునే పాటలు మానేసి అక్కడ ఏ సినిమా పాటలు పెడితే వింటూ ఉంటాం. గమనించండి, నువ్వు దేవుని వైపు తిరిగి ప్రభా నా పాపమును క్షమించు, లేకపోతే పాప పుట్టుపుదలో విశ్వాస ప్రమాణం చెప్పాల్సి నీవు నీ బంధువులతో కూర్చొని లేనిపోని పాపపు కబుర్లు ఆడి మీద ఈడి మీద చెప్పుకుంటా కూర్చుంటా. చెడిపోయిందా? అంతా దూరం చేసాడా? గమనించండి, వాక్యం వింటున్న వల్లరా రాను రాను నువ్వు దూరం అయిపోతూ ఉంటా. సాతాను అన్నీ గమనించండి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. నీ విశ్వాసం చెడగొట్టాలంటే నేనేం చేయాలి? దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. కాబట్టి గమనించండి, ఇది ప్రాముఖ్యమైన విషయం. వీరు దేవుని సన్నిధిలో ఉండేవారు. దేవుని దేశం, దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాల్సిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అన్య దేశానికి కొనుక్కోబడ్డారు. ఆరాధన లేదు, ప్రార్థన లేదు, పండగలు లేవు, ఉపవాసాలు లేవు, ఏమీ లేవు. దేవునికి దూరం అయిపోయారు వారు విశ్వాస భ్రష్టులు అయిపోవడానికి. కాబట్టి గమనించండి, అనేక తరాలుగా వచ్చిన ఆధ్యాత్మిక వారసత్వం అంతా చెడగొట్టేశాడు దూరం చేసి. మొదటి మిట్ అన్నమాట విశ్వాసాన్ని, మన యొక్క గమనించండి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను మొదటిగా ఏం చేస్తాడంటే దూరం చేస్తాడు. నిన్ను ఏం చేస్తాడు? చాలాసార్లు మనం ఒక్కసారి క్రమం తప్పితే నెమ్మదిగా క్రమం తప్పిపోతాం. గమనించి నువ్వు రోజు క్రమంగా వచ్చేస్తావు ఆరాధనకు. ఒకరోజు ఆరాధన తప్పిపోయావు, రెండో వారం కూడా తప్పిపోతావు చూడు, మూడో వారం కూడా తప్పదు, అలవాటు అయిపోద్ది. రాను రాను పెద్ద బాధపడవు. మొదట్లో అయ్యో ఆరాధన అయిపోయిందని కంగారు పడతావు, బాధపడతావు. రోజు రెండో వారం నుంచి ఆ బాధే ఉండదు, నువ్వు చక్కగా ఏమీ జరగనట్టే వచ్చి కూర్చుంటావు. గమనించిన ఒక్క నెల నువ్వు దేవుని దశంభాగం వాడేసుకున్నవా, రెండో వారం నుంచి ఇవ్వడం మానేస్తావు చూడు, ఇంకా అటకెక్కిస్తుంది. క్రమం తప్పిపోతావు. ఒక్కసారి నువ్వు జారావంటే ఎక్కడ పడతావో తెలీదు కదా. నేను ఇంతే జారాలని ఎవడు జారాడు కదా, ఆ తర్వాత ఎక్కడ పడతావో నువ్వు ఊహించలే. గమనించండి, మొదటిగా దేవుని సన్నిధిలో నుండి సాతాను నిన్ను దూరం చేసే పని చేస్తాడు. ఒక్క వారం తప్పిపోయింది, అన్ని వారాలు తప్పిపోతూ ఉంటాయి.
వద్దామన్నా రాలేవు నువ్వు. కాబట్టి గమనించిన జాగ్రత్త, ఒక్కసారి కూడా తప్పిపోకుండా చూసుకో. మొదటిది ఇది. రెండో వచనం చదువుకుందాం. ప్రభు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షినార్ దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. గమనించండి, మన విశ్వాసాన్ని చెడగొడతాడు. నువ్వు దేవునిలో విశ్వాసిగా ఉన్నావు, నెమ్మదిగా విగ్రహారాధన వైపు మళ్ళిస్తాడు. దాని మీద విశ్వాసంలోనికి నడిపిస్తాడు. చూడండి, ఇక్కడ ముట్టడి వేశాడు. అతన్ని సర్ది చెప్పడానికి ముందు కొన్ని మందిరంలో వస్తువులు ఇస్తూ వచ్చాడు. ఒకరోజు పూర్తిగా దోచేసుకున్నాడు మందిరాన్ని. మందిరం అంతా దోచుకున్నాడు, అంతా పట్టుకెళ్ళిపోయి తన దేవతా మందిరంలో పెట్టుకున్నాడట. దేవతా మందిరం, వాళ్ళు పూజించే దేవుడు బయలుదేవుడు. ఆ బయలుదేవుడు మందిరంలో పెట్టాడట. ఈ ఉపకరణాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పూర్తిగా ఓటమి పాలైనప్పుడు, ఎందుకంటే దేవుని సేవించే వస్తువులన్నీ దోచుకొని వెళ్ళిపోయాడంటే వీళ్ళు పూర్తిగా ఓడిపోయినట్టు. వాళ్ళ మందిరంలో ఎందుకు పెట్టుకున్నారంటే దాని ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పవాడు, మీ దేవుడిని మేము ఓడించామన్నట్టు, మీ దేవుణ్ణి మేము ఓడించామన్నట్టు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? 2వ వచనం సరిగ్గా చదవండి. ప్రభువు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములు ఆ రాజు చేతికి అప్పగించాను. ఎవరు అప్పగించారట? దేవుడు అప్పగించాడు. వాళ్ళు తీసుకుంటా అవ్వలేదు, అకస్మాత్తుగా వారి చేతిలోకి రాలే, దేవుడు అప్పగించాడు. ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పచెప్పాడు తెలుసా? అంతకుముందు నిజ దేవుడిని ఆరాధించేవారు నెమ్మదిగా విగ్రహాలు తెచ్చుకున్నారు. వీళ్ళు ఎక్కడికి తెచ్చుకున్నారు? దేశంలోకి తెచ్చుకున్నారు. ఆ విగ్రహాలని పూజించడం మొదలుపెట్టారు. మందిరంలోకి కూడా తెచ్చారట కొన్ని. ఎప్పుడైతే తెచ్చారో వాళ్ళనే దింపేశాడు డైరెక్ట్గా. విగ్రహాలని ఏం కర్మ, నీకు మొత్తం ప్రజలందరినీ తెచ్చేసాడు. ఆ రాజులను కూడా దింపేశాడు. వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పచెప్పేశాడు. ఇది వీరు చేసుకున్నదే, చేతులారా చేసుకున్నది. వీరు విగ్రహారాధన వైపు చూశారు. ఇప్పుడు విగ్రహారాధన దేశంలోకి బానిసలుగా లాక్కెళ్ళిపోయారు. వీరిని గమనించిన, వీరు చేతులారా చేసింది. మనం ఏం చేస్తామో కొన్ని మనకు వస్తాయి కదా. గమనించిన, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనము ఎలా వెళతామో అలాగే తిరిగి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇప్పుడు వీరు విగ్రహారాధనలోనికి ఆకర్షింపబడ్డారు, నెమ్మదిగా వెళ్ళారు కనుక ఇప్పుడు విగ్రహారాధన దేశంలో బానిసలుగా కొనుక్కోబడ్డారు. ఇది వారు చేసిందే. దేవుడు అప్పగించాడు వారిని. ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పగించాడు. ఒక రకంగా లోకం దృష్టిలో వారు దేవుడు ఓడిపోయినట్టు ఉండొచ్చు, మేము గెలిచామన్నట్టు ఉండొచ్చు. కానీ గమనించండి, బయటికి కనబడదు, వెనక్కుండి ఎవరు నడిపిస్తున్నారట? దేవుడు నడిపిస్తున్నాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, సత్యం ఎప్పుడు ఉరికొయ్యి మీద, అసత్యం ఎప్పుడు సింహాసనం మీద ఉంటుందట. చెప్పండి. సత్యం ఎప్పుడు ఉరికొయ్యి మీద, అసత్యం ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నట్టు కనబడుతుందట. కానీ ఆ ఉరికొయ్యి వెనకాల దేవుడు చీకట్లో నిలబడి సమస్తాన్ని నడిపిస్తాడు. భవిష్యత్తును శాసించేది ఈ ఉరికొయ్యే అన్నట్ట. భవిష్యత్తును ఏది శాసిస్తుంది? ఈరోజు మనం ఎలా కనబడుతుంది పరిస్థితులు అంటే, అన్యాయమే రాజ్యం ఏలుతుందండి. న్యాయం ఎక్కడుందండి? మంచికి రోజులు ఎక్కడున్నాయండి అనిపించేటటువంటిది ఈ రోజే కాదు, అప్పుడు కూడా అలాగే ఉంది. పరిస్థితులు అలాగుంటాయి. కానీ వెనకంతా నడిపించేది ఎవరు? దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, కానీ భవిష్యత్తు ఈ సత్యమే గెలుస్తుంది. మన దేశంలో రాస్తారు కదా, సత్యమేవా జయితే, సత్యమే గెలుస్తుందట. ఏది గెలుస్తుంది? మన దేశస్తులే చెప్తారు. యేసుప్రభు అన్నాడు, నేనే సత్యం అన్నాడు. అంటే ఎవరు గెలుస్తారని? యేసే గెలుస్తాడని మన దేశం అందరూ చెప్తున్నారు. కాబట్టి గమనించండి, సత్యమే గెలుస్తుంది చివరికి. మన విశ్వాసాన్ని నెమ్మదిగా వారి విశ్వాసంలోకి లాక్కెళ్తూ ఉంటాడు. మూడోది ఏమిటో తెలుసా? గమనించండి, ప్రపంచము, ఈ లోకము మన విలువలను పాడు చేసే ప్రయత్నం చేస్తుంది. దేన్ని? మన విలువలను. 3వ వచనం నుండి చూడండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను,
ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. చూడండి, మూడోదిగా ఈ రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడికి అందరినీ తీసుకొచ్చిన తర్వాత తన ఈ యొక్క అష్పనజు అనే తన ముఖ్యమైన అధికారిని పిలిచి అంటున్నాడు, ఇశ్రాయేల్ రాజవంశంలో ఎలాంటి వారు? రాజవంశంలో ముఖ్యులైన వారిని తీసుకురా. యవ్వనులు, ఎవరు కావాలట? యవ్వనులు. వాళ్ళని తీసుకునిరా. గమనించిన వాళ్ళు ఎలా ఉండాలట? వారికి గుణగుణాలు చెప్తున్నాడు. రాజవంశంలో ముఖ్యులై ఉండాలి, లోపము లేని వారు, మూడోది సౌందర్యమును, నాలుగోది సకల విద్యా ప్రవీణ్యత జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు, రాజు నగరయందు నిలవగలిగిన కొందరు. రాజు నగరయందు శ్రేష్ఠులు అన్నమాట. ఇంగ్లీష్లో ఒక మాట, క్రీమ్ ఆఫ్ ది క్రాప్ అని. అంటే చూడండి, మీరు చాలా రోజులు పెరుగు మీద మేగడ తీసి ఒక చోట దాస్తారు. దాన్ని ఏం చేస్తారు? ఆ రోజులు వెళ్ళిపోయినండి అంటారా, చిలుకుతారు కదా. ఏం చేస్తారు? దాని మీద దాన్ని చిలికిన తర్వాత అదంతా మేగడైపోద్దా, ఆ పైకి కొంత తేలుతుంది. దాన్ని క్రీమ్ అంటారు అనమాట. శ్రేష్టమైంది. కింద ఉన్నదా పైన ఉన్నదా? పైన ఉన్నదే శ్రేష్టమైంది. గమనించిన అలాంటి వారు అనమాట. వీళ్ళ యవనులు, సౌందర్యవంతులు, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు, ఉన్నతమైన వారు, రాజవంశీయులు, ఇలాంటి వారిని తీసుకురామన్నాడు. అందరినీ కాదు, చెత్త చేదారం వద్దు, నాకు ఎలాంటి వాళ్ళు కావాలి, బెస్ట్ శ్రేష్ఠులైన వారిని తీసుకొచ్చేయమన్నాడు. సాతాను కన్ను ఎప్పుడు ఎవడి మీద ఉంటుంది తెలుసా? మంచి ఇలాంటి శ్రేష్ఠుల మీద ఉంటుంది. బాగా చదివేవాళ్ళు, బాగా బైబిల్ చదివేవాళ్ళు, బాగా ప్రార్థించేవారు, బాగా పాటలు పాడేవాళ్ళు, బెస్ట్ శ్రేష్ఠులు అన్నవాడి పడిన వారి మీద సాతాను దృష్టి పెడతాడు. అలాంటి వాడిని తీసుకొచ్చేయమంటాడు. అలాంటి వాడిని తీసుకురమ్మన్నాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ నలుగురు అలాంటి వాళ్ళే, శ్రేష్ఠులు అనమాట. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, వీరిని ఆ దేశంలోకి తీసుకెళ్ళిపోయారు. వారిని శ్రేష్ఠులందరినీ తీసుకొచ్చేసాడు. వారిని ఈ రాజు ముఖ్య అధికారి చేతికి అప్పగించారు. అత్యుత్తమైన విద్య నేర్పించాలి వీరికి. 3 సంవత్సరాలు నేర్పించాలండి. ఎన్ని సంవత్సరాలు? చాలా తెలివిగా వారిని ఎలా దింపుతున్నాడు చూడండి. వారి విలువలు ఎలా పాడు చేస్తున్నాడు. 3 రకాలుగా ఈ వారి విలువలు పాడు చేయడానికి 3 దశలు ఇక్కడ. మొదటిగా ఏం చేశాడు తెలుసా? విద్య నేర్పించారట. 5వ వచనం దగ్గర, కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మొదటిదేంటి? కల్దీల విద్య, భాష నేర్పాలట. గమనించండి, శ్రేష్టమైన విద్య అనమాట, ఉచిత విద్య. ఏం విద్య? కల్దీల విద్య నేర్చుకుంటారు. సాంప్రదాయాలు గమనించండి, వారి శాస్త్రాలు, ఆ కాలంలో జ్యోతిష్యం కావచ్చు, చరిత్ర, కల్దీల చరిత్ర, వాణిజ్యమో, గణితమో, ఇలాంటి విద్యలన్నీ వీరికి నేర్పుతారు. 3 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ కోర్సు? మన డిగ్రీ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? వీళ్ళకి 3 సంవత్సరాలు. కోట్ల ఫ్రీ, డబ్బులు కట్టకల్లా రాజుగారు నేర్పిస్తున్నారు. మొదటిది, వారికి బబులోను విద్యలన్నీ నేర్పుతున్నారు ఉచితంగా. రెండోది ఏంటో తెలుసా? చదవండి 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించే ఆహారములో నుండి, తను పానము చే ద్రాక్షరసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ఆహారం. రెండోదేంటి? రెండో దశ ఆహారం. ఈ యవనస్తులకి ఏం మేర? ఆహారం. గమనించండి, ఏ ఆహారం తెలుసా? రాజు బల్ల మీద నుంచి. ఎక్కడి నుంచి వెళ్ళాలా? రాజు తినే ఆహారము, రాజు తాగే ద్రాక్షరసము శ్రేష్టమైంది. అది వారికి రాజభోజనం అన్నమాట. ఎలాంటి భోజనం? ఈ యవనస్తులు సహజంగా గమనించండి, ఒక మాట అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, ఎ వే టు ద యంగ్ మెన్స్ హార్ట్ ఈజ్ త్రూ స్టమక్ అని. ఒక యువకుడి హృదయాన్ని గెలుచుకోవాలంటే కడుపు నింపాలట. దేని నుంచి మొదలెట్టాలా చెప్పాలి?
కడుపు దగ్గర నుంచి మొదలెట్టాలంట. దేనికి పడిపోతారా? తినే సమయం కొంచెం వయసు దాటిపోతే ఇది తినకూడదు, దాని మీద పెద్ద ఆసక్తి లేకపోవచ్చు. కానీ యవనస్తులకి చక్కని ఆహారము, రాజభోజనాలు దేని మీద ఉంటుంది? ఒక యువకుడు హృదయాన్ని గెలుచుకోవాలంటే కడుపు దగ్గర నుంచి మొదలెట్టాలట. అలాగే ఎక్కడి నుంచి కొట్టాడు? ఏ భోజనమా? రాజు బల్ల మీద నుంచి వస్తుంది ఆహారం. దేవుని బిడ్డలు గమనించండి, రాజు బల్ల మీద నుంచి రాజు తినే శ్రేష్టమైనవి. అసలే వీళ్ళకి దేశం నుంచి దూరం అయిపోయారు, వీళ్ళ సొంత పొలాలు లేవు, ఆకలితో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నాడు? రాజభోజనం. దేవుని బిడ్డలారా, రాజులు తినే విందు తింటున్నారు. అలాంటి విందుతో వారిని ఆకర్షిస్తున్నారు. రెండో దశ, ఇది పెద్ద శోధన. తిండి పెద్ద, అది మొదటి శోధన. అది ఆదామావులు దేనికి పడిపోయారు? ఆహారం దగ్గరే కదా. శోధన ఏంటి? ఆహారమే. యేసు ప్రభువును కూడా దేంతో కొట్టాలనుకున్నాడు సాతాను? మొదటి శోధన ఏంటి? ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు చేసుకు తిండే శోధన. ఏది శోధన? ఆహారమే శోధన. ఓ పెద్ద అధికారి వచ్చాడు ఒకసారి. ఆయన ఫుల్ షుగర్ ఉందట, ఆయనకి మేం తినకూడదు అన్నాడు. చక్కగా పాపం మా మిగతా వాళ్ళందరికీ ఈ జిలేబీ ఏదో వేసారు. పాపం పక్క ప్లేట్లో జిలేబీ తీసుకొని తినకూడదు అన్నాడు. బాగా 5 షుగర్ ఉందట. శోధన అని తినేసాడు పాపం. ఏంటడా శోధన? ఏది శోధన? తిండి శోధన. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి ఈ ఆహారం పెద్ద శోధన. దీంతో సాతాను ఆకర్షిస్తాడు. దీంతో మన పిలుపులు కూడా అలా చెప్తా, పెళ్ళికి రండి అని కాదు, భోజనానికి రండే. అది పెద్ద శోధన. మూడోది ఏంటంటే పేర్లు మార్చేసాడు. ఏం మార్చాడు? పేర్లు. వారి 4 పేర్లు మార్చేసాడు. వారి గుర్తింపు మారిపోయింది. ఏం మారిపోయింది? 3 రకాలుగా వారిని దించాడు. చూడండి, 1 విద్య, 2 ఆహారము, 3 పేర్లు మార్చాడు. మనం విలువలు ఇలా మార్చేస్తూ ఉంటాడు సాతాను. మనం నెమ్మదిగా పడగొడతాడు, క్రమక్రమంగా దింపేస్తూ ఉంటాడు, చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. 4వదిగా ఇందాక మనం 6-7 వచనాల్లో మనం చూస్తాం పేర్లు ఎలా మార్చాడు. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలుకు మెషకనియు, అజర్యాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టాను. 4 పేర్లు పెట్టాడు. ఏం పేర్లు? గమనించండి. దానియేలు. ఏం పేరు? దానియేలు. దానియేలు పేరు బెల్తషజరట. వీరికి వారి తల్లిదండ్రులు చక్కగా దేవుని పేర్లు పెట్టుకున్నారు. దానియేలు. దానియేలు అంటే దేవుడు నా న్యాయాధిపతి. చెప్పండి ఏంటి? దేవుడు నా న్యాయాధిపతి. ఆయనకి పెట్టిన పేరేంటి తెలుసా? బెల్తషజర్. అంటే బయలే రాజును రక్షిస్తాడు. బయలు రాజును రక్షిస్తాడట. ఇది అతనికి ఇవ్వబడిన పేరు. వారి దేవుడి పేరు తీసేసి వాళ్ళు పూజించే దేవుడి పేరు పెట్టేసుకున్నారు. హనన్య అంటే ప్రభు దయాళుడు అని అర్థం. దేవుడు దయాళుడు అని పేరు పెడితే ఆయనకి ఏం పేరు పెట్టారంటే వీళ్ళు షడ్రక్ అని పెట్టారు. షడ్రక్ అంటే అక్కు యొక్క ఆజ్ఞ అని అర్థం. అక్కు అనేది వాళ్ళ దేవుడి పేరు అనమాట. ఆ దేవుడి యొక్క ఆజ్ఞ అని అర్థం షడ్రక్ అనే పేరు. గమనించండి. మిషాయేలు. మిషాయేలు అనగా ప్రభు వంటి వారు ఎవరు? మన దేవుడు వంటి వారు ఎవరు అని అర్థం. కానీ వారు పెట్టిన ఏంటంటే వారు పెట్టిన పేరు మేషక్. అంటే అక్కు అంటే ఎవరు? అక్కు అంటే అక్కు యొక్క ఆజ్ఞ అని అర్థం అంట. ఇంకా అజర్యా అనగా ప్రభు నా సహాయకుడు. ఎవరు? అజర్యా అంటే ప్రభు నా సహాయకుడు. ఆయనకి పెట్టిన పేరు ఏంటో తెలుసా? అబెద్నెగో. నెబో సేవకుడు. నెబో అనేది వారు పూజించే దేవుడి పేరు అనమాట. నెబో సేవకుడు. వాళ్ళు దయ్యాల పేర్లన్నీ పెట్టేసుకున్నారు. గమనించండి. ఈ హెబ్రీ యువకులకి దేవుని భయభక్తుల్లో పెరగాలని వారి తల్లిదండ్రులు ఏ పేర్లు పెట్టారు? చక్కగా దేవుని పేర్లతో పిలిచారు, అలా దేవుని సేవించాలని. కానీ వీరిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పేర్లు మార్చేశాడు, గుర్తింపు మార్చేశాడు.
వారి దేవుడి పేరు, వారి పేరు పలకడంలో కూడా వారు తలంచకూడదు అనమాట. అందుకని పేర్లు మార్చేశాడు. నెమ్మదిగా వారి గుర్తింపు మారిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ నెబుకద్నెజరు తన వద్ద పని చేయడానికి మంచి యూదులు కావాలని కోరుకోవాలా, మంచి యూదా నేపథ్యం కలిగిన బబులోనీల్ని తయారు చేస్తున్నాడు. మంచి యూదా నేపథ్యం కలిగిన బబులోను ఆయన ముందు నిలబడినప్పుడు యూదుడిలాగా ఉండకూడదు. వేషధారణ కానీ, పేరు కానీ, భాష కానీ, యూదుడి భాష, యూదుడి వేషధారణ, యూదుడి మాటలు వినబడకూడదు. ఆయన సమక్షంలో నిలబడినప్పుడు వీళ్ళు అచ్చు ఇంకా బబులోనీలాగే మాట్లాడాలి, భాష మాట్లాడాలి, గమనించిన వాళ్ళ వేషధారణ ఉండాలి, వారి యొక్క గమనించిన పేర్లు కూడా అలా ఉండాలని మార్చేశాడు పూర్తిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విధంగా వారు పూర్తిగా వారి గుర్తింపును కోల్పోవడం మనం చూస్తున్నాం. చూడండి, వాక్యం వింటున్న వాళ్ళారా, నెమ్మదిగా వారు దేవుని ప్రజల్ని ఎలా మార్చేస్తున్నాడు? లోకానుగుణంగా మార్చేస్తున్నాడు, లోకానికి అనుకూలంగా. మీరు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చాలండి, ఏ మర్యాదను అనుసరించకూడదట? ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అందరు చెప్పండి, ఏ మర్యాద? మనకు రెండు ఉంటాయి. లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో. ఈ లోక మర్యాద కంటే దేవుని చిత్తం ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. కాబట్టి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందుడు అంటున్నాడు. ఈ లోక మర్యాదను మాత్రం అనుసరించొద్దు. దేన్ని అనుసరించొద్దు? మనం లోక మర్యాదను అనుసరించకూడదు, లోక మాటలు వినకూడదు, లోక చిత్త ప్రకారం నడవకూడదు. ఎవరి చిత్త ప్రకారం నడవాలి? మనం దేవునిలోకి వచ్చాం, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడవాలి. అంతేగాని మనం లోకాన్ని నింపుకోకూడదు. మనం ఏది వింటామో అది నిండిపోతుంది మన కడుపు కదా. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ మాటలు వింటున్నా చెప్పాలి? దేవుని మాటలు వింటున్నాం, దేవుని సంగతులు వింటున్నాం. దేంతో నిండిపోతుంది నీ హృదయమో? కొంతమందికి ఎక్కదో, కొన్ని ఆహారాలు ఎక్కువ కదా. ఒకసారి ఒక ఆయన ఇంటికి వచ్చాడట మధ్యాహ్నం. ఆయన భార్య వెయిట్ చేస్తుంది, ఏం చెప్తాడో వండుదామని. వచ్చి అడిగింది, ఏం తింటారండి మీరు, ఏం వండమంటారని అడిగాడు. మధ్యాహ్నం వేళ వచ్చాడు. ఏమున్నాయన్నట్టు? గుడ్లు ఉన్నాయన్నట్టు. ఒక గుడ్డుతో ఆమ్లెట్ అయ్యి, ఒక గుడ్డుతో ఉడకబెట్టి కూర వండు అన్నట. ఏం చేయాలట? ఒక గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ అయ్యి, ఒక గుడ్డు ఉడకబెట్టి కూర వండు అన్నట్టు. సర్లే అని వండి తెచ్చింది. పెట్టిన తర్వాత నేను తిన్నానన్నట్ట. ఏంటి సమస్య? ఏమైందంటే, నేను పగలగొట్టి ఆమ్లెట్ వేయమన్నదాన్ని నేను ఉడకబెట్టమన్నదాన్ని పగలగొట్టి ఆమ్లెట్ వేసాం, అందుకని నేను తిన్నానన్నట్ట. గమనించండి, వీడి సమస్య ఏంటి అసలే? ఆకలి లేదు వీడికి, ఏం లేదు, ఆకలి లేదు. అందుకని ఏం పెడుతున్నాడు? వంకలు ఎడుతున్నాడు అన్నమాట. ముందు బయట ఏదో తినేసి వచ్చాడు, పాపం కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆకలి లేనివాడికి వంకలే వస్తాయి కదా. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామందికి ఆకలి ఉండదు. మనం ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? ఆకలితో రావాలి. లోకాన్ని నింపేసుకుని వచ్చామనికి ఏమన్నా ఎక్కుద్దా? ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. యేసు, మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి ఆశీర్వదించి ఇచ్చేశాడు. వాళ్ళందరూ సంతృప్తిగా తినేసి ఇంటికి వెళ్ళిపోయారట. మళ్ళీ పొద్దున్నే వెతుక్కుంటూ వచ్చారట యేసుప్రభుని. తెల్లారే ఎందుకు వచ్చారు అంటే ప్రభువుకి తెలిసిపోద్ది కదా. ఆయన అంటున్నాడు, మీరే నా సూచనలు నా బోధలు వినడానికి ఏం రాలే. దేనికోసం వచ్చారు?
రొట్టెల కోసం వచ్చారు. మళ్ళీ ఏమన్నా అద్భుతం చేస్తే ఇంక కష్టపడక్కర్లేదు, చక్కగా ఆయన దగ్గర కూర్చొని తినొచ్చు అని. కానీ ఆయన ఏమన్నాడు చూడండి, కింద వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, నిత్య జీవమనిచ్చు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడడి. దేని కొరకు కష్టపడద్దు? నీకే ఆకలి ఉండకూడదు తెలుసా? క్షయమైన ఆహారము కొరకైన ఆకలి ఉండకూడదు. దేని గురించిన ఆకలి ఉండాలి? నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం తినడానికి ఆకలి ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వినే ఆకలి నీకు ఉండాలి. ఈ ఆకలి నీకు ఉండాలంటే లోక సంబంధమైన ఆహారం తినకు, లోక మాటల్లో మునిగిపోకు, లోక విషయాలతో నింపేసుకోకు. అవి నిండిపోయినాయి అనుకో, ఇక్కడికి వచ్చి వంకలాడతాం. ఇంతసేపు అయితే అలా పాస్టర్ గారు వదలకపోతే, ఎంత చెప్పాం కదా, గుడ్డు ఇది ఉండమంటే అది ఉండ, వంకలు 100 ఆడతాడు. ఇలా కాదు ఇలా చెప్తే నేను అంటాను, ఇలా కాదు అలా అంటాడు. ఎందుకంటే వీడికి ఆకలే లేదు, అసలే ఏం లేదు, ఆకలేదు, వంకలాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు ఆకలి ఉండాలంటే లోక సంబంధమైనవే ఉండకూడదు. నువ్వు చక్కగా మధ్యాహ్నం రాత్రి అన్నం తినాలనుకోండి, మధ్యలో గడ్డి ఏం తినకుండా ఉంటే చాలు కదా. మధ్యాహ్నం అన్నం తిన్నా, కాసేపు ఇంకోటి ఏదో తిన్నా, సాయంకాలం టీ తాగా, రాత్రికి ఏమైనా ఆకలి వద్దా కదా. నువ్వు అప్పటి వరకు నీకు ఆకలి అవ్వాలంటే ఏం చేయాలి? ఖాళీ ఉంచాలి కొంచెం కదా. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమందికి ఇదే అలవాటు, చాలామందికి. ఒక ఆయన అన్నాడు, మీరు తినరేంటండి ఎప్పుడు అని ఒక ఆయన అన్నట్టు. సహజంగా గేదెలు ఆవులు ఇవి దినమంతా నవ్వులుతూనే ఉంటాయట. మనిషి ఒక్కడే రోజుకు 3 పూటలే తింటాడట. మనిషి ఒక్కడే పొద్దున్న ఒకసారి తింటాడు, ఆపేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం తింటాడు, ఆపేస్తాడు, రాత్రి తింటాడు. రోజంతా నవ్వులేదు ఏది చెప్పాలా? గేదెలే తింటాయి అన్నట్టు కదా. కాబట్టి గమనించండి, మంచి ఆకలి ఉండాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వ్యర్థమైనవన్నీ తినకూడదు. మన పిల్లలు కూడా చూడండి, ఏం తినట్లేదు అంటారు, ఎందుకంటే మధ్యలో స్వీట్లు అన్నీ పెడతాయండి, ఏం చేయరు, ఆకలి ఉండదు. నీకు కూడా లోక సంబంధమైన వ్యర్థమైనవన్నీ తినకు, వాటితో నింపేసుకోక. ఈరోజు నింపడానికి చాలా వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి, ఫోన్లు వచ్చేసినాయి, అవి నింపేస్తున్నాయి. అవి ఎప్పుడైతే నీ కడుపు నింపేసినాయో అది క్షయమైన ఆహారం, పాడు చేసే ఆహారం, నిన్ను నరకానికి లాక్కెళ్ళిపోయే ఆహారం, నీ జీవితాన్ని నాశనం చేసే ఆహారం. అది ఎప్పుడైతే నిండిపోయిందో నీకు ఆధ్యాత్మిక ఆకలి ఏమి ఉండదు, వాక్యం వినాలన్న ఆసక్తి ఏమి ఉండదు. నీ మనసంతా వాటితో నిండిపోయిన తర్వాత దీని గురించి ఆకలి ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, ఈ లోక మర్యాదను అనుసరించు, లోకముతో నింపేసుకోకు నీ జీవితాన్ని. దేవునికి నువ్వు ప్రత్యేకించి ఉండాలి. నేను ఎప్పుడు వస్తుందో ఆ రోజు వాక్యం వినాలన్న ఆకలి, ఆసక్తి నీకు ఉండాలి. కాబట్టి గమనించండి, ఇది 4వదిగా మనం చూస్తున్నాం. 5వదిగా గమనించండి, 5వదిగా ఎంత గమనించండి, ఈ ముగింపులో మనం చూస్తే ఎన్ని రకాలుగా సంఘాన్ని ఈ లోకం పాడు చేయాలనుకున్నా ఓ 4 మాత్రం నిలబడ్డారు ఇక్కడ. ఎవరు చెప్పాలి? 4 యువకులు నిలబడ్డారు దానికి విరోధంగా. దానియేలు, గమనించండి, హజాయేలు, అజరియా, మిషాయేలు, అసలు పేర్లేలే. వీళ్ళు 4 నిలబడ్డారు. వీళ్ళు నిలబడ్డారు కనుక ఈ పుస్తకం ఉంది. ఒకవేళ వాళ్ళు కలిసిపోయారు అనుకోండి, దానియేలు అనే పుస్తకం ఉంటుందా? ఉండదు. వీళ్ళు నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు వీరు? గమనించండి, మొత్తం ప్రపంచం అంతటిని ఏలుతున్న రాజు, ఈయన బలగం ఎంత, ఈ రాజుగారి బలం ఎంత అంటే, అటు బబులోను నుంచి భారతదేశం వరకు మొత్తం ఏలుతున్న రాజు, ప్రపంచం మీద చక్రవర్తి. ఇంత చక్రవర్తి, ఇంత బలగము, ఇంత బలమైన శత్రువు ఎదుట ఈ 4 నిలబడి నగ్గగలరా? వాళ్ళని సహించగలరా? దేవుని బిడ్డలారా, ఎంత అల్ప సంఖ్యాకులు వీరు సరిపోతారా వారికి విరోధంగా నిలబడడానికి? అంటే సరిపోరు నిజంగా అయితే. కానీ వారితో దేవుడు కలిసేటప్పటికీ వారి సంఖ్య పెరిగిపోయింది, వారి శక్తి పెరిగిపోయింది. గమనించండి, దేవుణ్ణి వారి గుంపులో కలుపుకునేటప్పటికి వారి జీవితం మారిపోయింది. ఏం చేయలేదు. గమనించండి, అగ్ని వేగంగా పెంచేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను లోపలేసి, ఎవడైనా వెళితే కాలిపోవాల్సిందే, కానీ వీళ్ళు కాలిపోలేదు. ఎందుకు? ఎవరు చేరారు ఈ గుంపులో? దేవాది దేవుడు. గమనించిన ఆయన చేరాడు, ఆ మధ్యలో తిరుగుతున్నాడు. వీళ్ళకేమి కాలే,
ఆ అగ్ని కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి నీ దేవుడు నీ గుంపులో చేరాడా, అవతల ఎవడు ఎంతటి వాడున్నాడనేది లెక్కలేదు. నువ్వే బలవంతుడివి. ఎవరితో చేరితే? దేవునితో చేరితే నువ్వే మెజారిటీ అయిపోతావు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుడు నీ గుంపులో చేరాడో, నీ పక్షాన చేరాడో, నెబుకద్నెజర్ అయినా ఇంతే కనబడతాడు, గొల్యాత్ అయినా ఇంతే కనబడతాడు. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చేతిలో ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రభువు అప్పగించాడు. ఎవరు అప్పగించాడు? ఈ నెబుకద్నెజర్ తలుచుకుంటే యెరూషలేమును గెలవలే, దేవుడు అప్పగించాడు కనుక గెలిచాడు. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీకే భయం లేదు. ఒక ఆయన అంటాడు, క్రైస్తవులు భూమి మీద అత్యంత ప్రశాంతంగా ఉండాల్సిన ప్రజలట. క్రైస్తవులు భూమి మీద అత్యంత ప్రశాంతంగా నివసించాల్సిన ప్రజలు. ఎందుకో తెలుసా? మనము అల్పసంఖ్యాకులుగా ఉన్నాం క్రైస్తవులు. మన మీద ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు మనకు విరోధంగా ఉన్నా, మనల్ని లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వాలు ఎక్కినా, వాళ్ళ పైన దేవుడు చాలా గొప్పవాడు. మన పక్షంగా ఉన్నవాడు వాళ్ళందరికీ పైన ఉన్నవాడు. వాళ్ళందరి సింహాసనాల పైన ఎవరి సింహాసనం ఉంది? వీళ్ళందరి పేర్లు పైన ఎవరి పేరుంది? అన్ని నామములకు పైన నామం ఎవరిది? గమనించిన, భూమి మీద సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసుకి ఇవ్వబడింది. ఇప్పుడు మధ్యలో ఎవడుంటే ఏంటి కదా? మధ్యలో ఎవరున్నా నువ్వు లెక్క చేయాల్సిన పని. ప్రశాంతంగా ఉండొచ్చు, ఏం జరగదు. గమనించిన అయ్యగారు రాశారు, పరమాదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? పాపపరుడేమి చేయగలడు? ఎవడేం చేయలేడు. పరమదేవుండే నా పక్షమై ఉన్నప్పుడు, నా గుంపులో ఆయన చేరితే ప్రపంచమంతా ఎదురుగా నిలబడినా నువ్వు లెక్క చేయాల్సిన పని లేదు. నువ్వు చాలా నిశ్చింతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా పడుకోవచ్చు, నాకేం జరగదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా ప్రశాంతంగా బ్రతకగలరు క్రైస్తవులు. దేవుని సంగమం గమనించండి, ఈ నలుగురు చాలా ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడిది? ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమందికి విరోధంగా నిలబడగలిగిన శక్తి ఎక్కడ వీరికి దొరికింది అంటే, 8వ వచనంలో ఒక మాట చూస్తాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అంటే, రాజు బల్ల మీద నుంచి వచ్చే ఆహారం కానీ, అతడు తాగే ద్రాక్షారసం కానీ నేను త్రాగకూడదని డిసైడ్ అయిపోయాడట, నిర్ణయించేసుకున్నాడు. ఎవరు? నువ్వు నిర్ణయించుకోవడానికి నువ్వు బానిసు కదా, ఏది పెడతా తినాలి, అక్కడ ఏది ఇస్తే అది తినాలి. కానీ ఈయన ముందే నిర్ణయించేసుకున్నాడు. ఏమని? నేను ముట్టను దాన్ని. నిన్ను వ్యత్యాసం తెచ్చేది ఏంటో తెలుసా? నిన్ను ప్రత్యేకించేది ఏంటో తెలుసా? వీళ్ళని కదిలించలేకపోయాడు రాజు, వీళ్ళని మార్చలేకపోయాడు రాజు. ఎందుకో తెలుసా? వీళ్ళ భాష మార్చేశాడు, వీళ్ళ విద్య మార్చేశాడు, గమనించండి, వీరు వస్త్రధారణ మార్చేశాడు, వారి పేర్లు మార్చేశాడు. కానీ హృదయాన్ని మార్చలేడు కదా. దేన్ని ముట్టలేడు? హృదయాన్ని ముట్టలేడు. అతడు మనసులో ముద్రించేసుకున్నాడు, మనసులో నిర్ణయించేసుకున్నాడు, నేను తినకూడదు. ఎక్కడదే? రాజు. ఎందుకంటే ఆ రాజు బల మీద ఉన్నాయన్ని దేవతలకు, విగ్రహాలకి అర్పించిన నైవేద్యం, అది బలులవి, అవి నేను తినకూడదని నిర్ణయించేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, హృదయం మందు నిర్ణయించేసుకున్నాడు. ఆ హృదయాన్ని ఎవడు మార్చలేడు, ఎవడు తాకలేడు. ఈ బట్టలు కుదరదు, ఇంకో బట్టలు వేసుకోవాల్సిందే అంటే బలవంతంగానే ఇచ్చేమా. కానీ హృదయాన్ని మార్చగలిగిన వాడు ఎవడు లేడు కదా. కాబట్టి తన హృదయంలో బలంగా ముద్రించేసుకున్నాడు. ఎందుకంటే చిన్ననాటి నుండి గమనించండి, భయభక్తులు కలిగిన కుటుంబాల్లో పెరిగిన వారు, దేవుని యొక్క విశ్వాసంలో పెంచబడిన వారు, చిన్ననాటి నుండి దేవుని వాక్యం వారి హృదయముల మీద ముద్రించబడింది, పచ్చబొట్టులాగా వేయబడింది. అది చెరిగిపోదు ఎక్కడికి వెళ్ళినా. దేవుని బిడ్డలారా, అన్నీ మారిపోవచ్చు, పరిస్థితులు అన్నీ మారిపోవచ్చు, చుట్టూ ఉన్న వారందరూ మారిపోవచ్చు.
కానీ హృదయం మారదు. అందుకనే మన బిడ్డలకి చిన్ననాటే దేవుని వాక్యపు విత్తనాలు హృదయంలో చల్లు, ఒక పంటలాగా పండిస్తాడు దేవుడు. వారి హృదయంలో ఆ విత్తనాలను ఏం చేస్తాడు? ఒక పంటలా పండిస్తాడు. అది ఎవడు మార్చలేడు. చుట్టూ అన్నీ మారిపోవచ్చు. నువ్వు చిన్ననాటి నుండి దేవుని వాక్యాలు, దేవుని కథలు, దేవుని నీతి, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు వారి హృదయంలో చల్లి వదిలే. చక్కగా చిన్ననాటి నుండి ఆ హృదయాన్ని దేవునికి సమర్పించుకునేటట్టు చేయి. దేవుని భయభక్తుల్లో పెంచు. ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు అయిన తర్వాత ఏ దేశానికి వెళ్ళిపోని, ఎలాంటి సమాజం మధ్య బ్రతకని, చుట్టూ తాగుబోతోళ్ళున్నా, చుట్టూ జోదగాళ్ళున్నా, చుట్టూ గమనించిన ఎంత బలవంతులున్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా, నువ్వు చిన్ననాటు నుండి నాటావు చూసావా, అది అలాగే ఉంటుంది. దాన్ని ఎవడు మార్చలేడు. అలాంటి వాళ్ళని ఎవడు తాకలేడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అది హృదయం. ఈ రాజు బయట తాకగలడు, బయట ప్రభావితం చేయగలడు, కానీ లోపల ప్రభావితం చేయలేడు కదా. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి నిలబడ్డారు వీళ్ళ మనస్సుల్లో ఆ వాక్యము చిన్ననాటి నుండి స్థిరపడిపోయింది గనక. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా చూడండి, వీరి శరీరాలు బబులోను రాజ్యములోకి, బబులోను కోటలోకి తేబడ్డాయి, కానీ వీరి హృదయాలు యెరూషలేములోనే ఉన్నాయి. వీరి హృదయం ఎక్కడుంది? యెరూషలేములోనే. దేవుని బిడ్డలారా వారి మనస్సు యెరూషలేములో ఉంది. వారు ఉండడానికి విగ్రహారాధికుల మధ్య, విగ్రహాల మధ్య వారు ఉన్నారు, కానీ వారి మనస్సు నిజ దేవుని ముందే ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. దేవునికి అప్పగించు. దేవుని బిడ్డలారా ఈరోజు నీ హృదయం దేవుని దగ్గర ఉందా? నీ హృదయం పరలోకంలో ఉందా? భూమి మీద నీ శరీరం ఎక్కడున్నా పర్వాలే, దాన్ని ఏమీ తాకలేదు. నీ మనసు ఎక్కడుంటే పైనున్న వాటి మీద మనసు పెట్టుకో. దేని మీద మనసు పెట్టుకోమన్నాడు? పైనున్న వాటి మీద మనసు పెట్టుకో. నీ శరీరాన్ని ఏది తాకలేదు, నిన్నేది ఆకర్షించలేదు, ఏది చెడగొట్టలేదు. నువ్వు రోజు ప్రార్థన చేసి, ప్రభా నేను పరలోకానికి రావాలి, నీ రాజ్యంలో ఉండాలి, నీతో సహవాసం చేయాలని రోజు ప్రార్థన చేసుకున్నా. నీ దగ్గరికి ఒక్కసారిగా పెద్ద ఇల్లు వచ్చేసింది, అడ్డంగా ఇల్లు చూపించారు, ఇది ఉచితంగా వచ్చేస్తుంది నీకు ఇంటికి అన్నాడు అనుకోండి. నా మనసు పరలోకంలో ఇల్లు మీద ఉంది, ఇది నన్ను ఆకర్షిస్తుందా? ఉచితంగా వస్తే మాత్రం ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. గమనించండి, ఎందుకంటే వీళ్ళ మనసు ఎక్కడ ఉండిపోయింది? పరలోకంలో ఉంది. ఈ లోకంలో ఉన్నది ఏది ఆకర్షించలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరు ప్రభు సహవాసాన్ని కోరుకుంటున్నాను, ప్రభు నీతో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ లోకస్తులు ఎవడొస్తే గనక నీ మనసు వాళ్ళ మీదకి వెళ్తుంది. నీ మనసు దేవుని దగ్గర ఉందా? నీ మనసు పరలోకంలో ఉందా? నీ శరీరాన్ని ఏం చేయదు. ఎలాగైతే వీళ్ళ మనసు యెరూషలేములో ఉంది, శరీరాలు మాత్రమే ఎక్కడ ఉన్నాయి? బబులోనులో ఉన్నాయి. నీ శరీరం కూడా ఈ లోకంలో ఉంది, నీ మనసు మాత్రమే ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. నీ మనసు ఎప్పుడైతే అక్కడ ఉందో నీ శరీరాన్ని ఏది తాకలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ నలుగురిని దేవుడు అత్యంత దుర్భరమైన భయంకరమైన రాజ్యంలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే వారి హృదయాలు పరీక్షకు నిలబడతాయని దేవునికి తెలుసు. ఈ పరీక్షలో వాళ్ళు నగ్గుతారని దేవునికి తెలుసు. అలాంటి వాళ్ళనే కొన్నిసార్లు కొన్ని శ్రమల్లోకి దేవుడు కొంతమందిని ఎందుకు గెంటుతాడు తెలుసా? మిగతా వాళ్ళని గెంటితే వాళ్ళు తట్టుకోలేరు ఆ శ్రమ, అందుకని ఆ శ్రమల్లోనికి నడిపిస్తాడు. అలాంటి వారిని దేవుడు ముందుకు గెంటుతాడు. చూడండి, యోబు గురించి ఎవరు అడిగారు? సాతానుదా? దేవుడే అడిగాడు, యోబును చూసావా అన్నాడు. గమనించండి, యోబును వేశాడు. యోబు దేవుని యొక్క పందెం కూడా అనమాట. ఎవరు పందెం కూడా? మా ఓడిని చూడు, కొడతాడు చూడు అన్నాడు. కొట్టాడా లేదా? కొట్టాడు. ఇప్పుడు దేవుని యొక్క పందెం కోళ్ళు వీళ్ళు నలుగురు. ఎవరు? దానియేలు, షడ్రకు. దేవునికి తెలుసు వీళ్ళు నిలబడతారు అక్కడ. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. కొంతమందిని పంపడు, ఈడు వెళ్తే ముందు పడిపోతాడు. శోధనకి ఆ తిండి చూడగానే పడిపోతాడు అని తెలుసు కొంతమందిని, అందుకని పంపడం. ఆ భోగాలు అవన్నీ చూస్తే పడిపోతాడని తెలిసినోడు పంపడు దేవుడు. బలమైన వాళ్ళని పంపుతాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు వీళ్ళ హృదయాలు నిలబడతాయి ఈ పరీక్ష, కానీ దేవునికి తెలుసు, అందుకని గెంటాడు.
ఈ అన్యమత పాఠశాలలో శిక్షణలో వారిని ఉండడానికి దేవుడు అనుమతించాడు. ఎందుకంటే అక్కడే వారిని నాయకులను చేయబోతున్నాడు కనుక. ఎక్కడ? అన్య మతస్థుల మీదే నాయకుల్ని చేశాడు. గమనించండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. వారి ముందే పీఠం వేశాడు ప్రధానమంత్రిని. ఇది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క ఒక రకంగా మనం చూస్తే వారి దేవాలయం కాల్చబడి, వారి దేవాలయం పూర్తిగా గమనించండి నాశనం అయిపోయినప్పుడు వారి దేవుడు ఓడిపోయినట్టు కనబడచ్చు. అక్కడ దేశం ఓడిపోయింది, ఇశ్రాయేలు దేశం ఓడిపోయింది, కానీ దేవుడు ఓడిపోలేదు. అక్కడ దేవుని అధికారం ఇంకా కొనసాగుతుంది, దేవుని చిత్తం ఇంకా కొనసాగుతుంది, దేవుని ప్రణాళిక ఇంకా కొనసాగుతూ ఉంది. దేవుని సంగమం గమనించండి, ఇశ్రాయేలు దేశం ఓడిపోయింది కానీ దేవుడు ఓడిపోలేదు. అక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని గెలిపిస్తాడు. ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. దాని ముందు పాతాళ ద్వారాలు నిలబడనేరవు. దీని ముందు ఏం నిలబడవట? పాతాళ ద్వారబంధాలు నిలబడనేరు. అంటే మన ముందు ఏమున్నాయి? ఈరోజు సంఘం ఇలా ఉంది, దీని ముందు పాతాళ ద్వారబంధాలు ఉన్నాయి, చుట్టూ రెడీగా ఉన్నాయి పాతాళ ద్వారబంధాలు. కానీ నిన్ను కదల్చలేవు. నేనేం చేయలేవు? కదల్చలేవు. దేవుని బిడ్డ నిన్ను ఏమీ చేయలేవు, నీ ముందు నిలబడలేవు అవి అంటున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. మనము ఈ లోకం అనేక రకాలుగా మనం ప్రభావితం చేయొచ్చు. ఈ విద్య కావచ్చు, ఇవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి. చూడండి వీళ్ళని ఎలా పాడు చేశారు. ఒకటి, దేశం నుంచి దూరం చేసి వారి విశ్వాసాన్ని చెడగొట్టాలనుకున్నాడు. రెండు, గమనించాడు, దేవుని మందిరంలో సేవించిన పాత్రలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఆ అన్య దేవత మందిరంలో పెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారి దేవుడు ఓడిపోయినట్టుగా కనిపించవచ్చు. గమనించిన అలాగే మూడోదిగా వారిని క్రమక్రమంగా వారి విలువలు పోగొడుతూ వచ్చాడు. వారికి విద్య నేర్పించాడు. ఏ విద్య? చక్కగా దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రం చదివేవాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు? వాళ్ళ దేవతల గురించి వాళ్ళ విద్య చదువుతున్నారు కదా. సాతాను అడ్డగిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. చక్కగా మనకి 7 రోజులు దేవుడు ఇచ్చాడు, ఒక రోజు నాదన్నాడు. ఒకరోజు ఏంటి? 6 రోజులు నీవి, 7వ రోజు మనం ఏం చెప్తాం? 7వ రోజు సెలవు, నీకు ఇష్టం ఆడుకో అంట. సెలవు కాదు ఆ రోజు. నీ బిడ్డకి చిన్ననాటి నుంచి చెప్పాలి, ఆదివారం సెలవు కాదు, ఆరాధన దినం. ఆ రోజు కూడా విద్య ఉంది, దేవుని విద్య నేర్చుకోవాలి. ఏ విద్య? ఆరాధన దినంబు ఆచరింపగవలయు ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప. ఏ రోజు గొప్ప? 6 రోజులు స్కూల్ కంటే ఏది గొప్ప? గమనించండి, ఈరోజు దేవుని విద్య నేర్పడానికి. ఏ విద్య? దేవుని విద్య నేర్పు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఆదివారం పెడతాడు అన్ని క్లాసులు. ఇప్పుడు 6 రోజులు ఏం చేస్తారో అర్థం కాదు పాప. 7వ రోజే నేర్పిస్తారట. పరీక్షలన్నీ ఈరోజే, ఉద్యోగ పరీక్షలన్నీ ఈరోజే, బ్యాంక్ పరీక్షలన్నీ ఈరోజే, గవర్నమెంట్ పరీక్షలన్నీ ఈరోజే. పాపం 6 రోజులు ఏం చేస్తారు? దేవుని బిడ్డలు గమనించండి, 7వ రోజే అంతా. నీ బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే చెప్పు, 7వ రోజు పంపన. మేమైతే అలా చెప్తాం, ఏమని? ఆదివారం పంపం. దేవుని బిడ్డరా మనకేం చెప్పాలనుకుంటారో పాపం వాళ్ళు. మేము కష్టపడిపోతున్నాం, 7 రోజులు తోమేస్తున్నాం, మీరు కట్టే డబ్బుకి న్యాయం చేసేస్తున్నాం అనుకుంటారు. ఇతర దేశాల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు నేర్పుతారు, అది కూడా సగం పూటే. కానీ మనకంటే మంచి బ్రిలియంట్లు ఉంటారు వాళ్ళు. మనం 7 రోజులు 24 గంటలు కష్టపడినా గమనించిన మనం ఏం నేర్చుకోవట్లే. దేవుని సంగమం కాబట్టి ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విద్య, ఇది ప్రాముఖ్యమైన విద్య. నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో దేవుని వాక్యపు విత్తనాలు విత్తాలి. అది విత్తకుండా చేస్తూ ఉంటాడు సాతాను. స్కూళ్ళు పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు, ఆటలను ఊళ్ళోకి రానివ్వకుండా ఆటలని పట్టుకెళ్ళిపోయేవారు, టీవీలని అతుక్కుపోయేవాళ్ళు, ఎన్నో రకాలుగా నీ విద్యను, దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన దైవిక విద్యను అడ్డుకునే చాలా సాధనాలు సాతానికి ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు గుళ్ళో ఉండాలా, వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో సండే స్కూల్లో ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఫలించేది అదే, వారిని నిలవబెట్టేది అదే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి గమనించండి, వారి విద్య ద్వారా, తిండి ద్వారా,
ఇంకా దేని ద్వారా? పేర్లు మార్చడం ద్వారా క్రమంగా దించేస్తున్నాడు. సాతాను కూడా మనల్ని అలా పాడు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మన గుర్తింపు మార్చేస్తాడు, పేర్లు మార్చేస్తూ ఉంటాడు. దేవుని సంగమ గమనించండి, నువ్వు ఎవరి గుర్తింపు? దేవుని గుర్తింపు. దేవుని గుర్తింపుగా ఉండాలి. నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా మార్చేయకూడదు వేషం. ఇక్కడ ఈ వేషం, అక్కడ ఆ వేషం మీకు. నువ్వెవరివి వీళ్ళకి తెలుసు. గమనించండి, వారు యెరూషలేము నుండి అక్కడికి వచ్చిన, భాష మారిపోయినా, వారి వేషం మారిపోయినా, అన్నీ మారిపోయిన, పేర్లు మారిపోయినా వారికి తెలుసు మేము ఎక్కడోళ్ళం కాదు. ఎక్కడది మా గుర్తింపు ఏంటి? మేము యూదులమో, మేము దేవుని బిడ్డలమో. ఆ గుర్తింపు మర్చిపోలేదు వాళ్ళు. నువ్వు కూడా మర్చిపోకు. లోకంలోకి వెళ్ళగానే మర్చిపోకు ఇవన్నీ. నేను దేవుని బిడ్డనే, మళ్ళీ ఆదివారం వస్తే కానీ నేను క్రైస్తవుని కదా అని గుర్తింపు ఈరోజు గుర్తించుకోవడం కాదు, వారమంతా నువ్వు గుర్తించాలి. నువ్వు వేరుగా ఉండాలి. వివాహానికి వెళ్ళినా వేరుగా ఉండాలి. గమనించండి, ఒక కార్యక్రమానికి వెళ్ళినా నువ్వు దేవుని బిడ్డవని గుర్తింపు నువ్వు ఎప్పుడు మోసుకెళ్ళాలి. ఇందాక మనం చదువుకున్నాం, నన్ను ఎవడు ఒప్పుకుంటాడో వాడిని ఒప్పుకుంటాను, నన్ను గురించి ఎవడు సిగ్గుపడతాడో వాడిని గురించి నేను సిగ్గుపడతాను అన్నాడు. నువ్వు సిగ్గుపడకుండా దేవుణ్ణి ఎత్తి చూపించు. కాబట్టి నీ గుర్తింపు నువ్వు తీసుకెళ్ళు. ఇది జ్ఞాపకం ఉంచుకో. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడతాడు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి, నీకు అనేక వందనాలు. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపు చేయండి ప్రభా. ప్రతి మాట మా జీవితంలో ఫలింపు చేయండి దేవా. దానియేలు చరిత్రలో నుండి, ప్రారంభ వచనాల్లో నుండి అనేక సంగతులు మాకు బోధించావు ప్రభా. ఈ విషయాలన్నీ మేము గ్రహించి, ఈ లోకం మమ్మల్ని ఏ విధంగా పాడు చేయడానికి ప్రయత్నిస్తుందో మేము ఎరిగి, సాతాను యొక్క సూత్రాలు ఎరిగి, సాతాను యొక్క పన్నాగములు ఎరిగి, మేము వాడి ఉచ్చులో పడిపోకుండా, లోకపు ఉచ్చులో పడిపోకుండా, లోకము చేయు ప్రయత్నాల్లో మేము చిక్కుబడిపోకుండా బహు జాగ్రత్తగా మేము వాటి నుండి తప్పించుకొనగల ధన్యత దయచి, నిన్ను హత్తుకొని మా హృదయముల యందు నీ వాక్యము, నీ మాటలు ముద్రించుకొని, లోకము యొక్క వ్యర్థమైన వాటితో నింపుకోక, శ్రేష్టమైన నీ మాటలతో నింపుకొని నీ వాక్యము ద్వారా జీవించు కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.